హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మా ఇంట్లో అందరి హీరోల అభిమానులు ఉన్నారండి. ఎలా అంటే ఫస్ట్గా మా నాన్నగారు చూస్తే కృష్ణ గారి అభిమాని, అలాగే రామారావు గారు, నాగేశ్వరరావు గారు, సోహన్ బాబు గారు, కృష్ణరాజు, పాత సినిమాలు అన్నీ చూస్తుంటారు. కృష్ణ గారు అంటే బాగా పిచ్చి. మా అమ్మగారికి వచ్చి చిరంజీవి గారు అంటే బాగా ఇష్టం, బాగా అభిమానం. నా వైఫ్కి వచ్చేసి వెంకటేష్ ఫ్యాన్. వెంకటేష్ సినిమాలు అంటే చిన్నప్పటి నుంచి పిచ్చి అనమాట తనకి. మా పెద్దమ్మాయికి వచ్చి మహేష్ బాబు ఫ్యాన్, తెలుసు కదా. మా చిన్నమ్మాయికి వచ్చి పవన్ కళ్యాణ్ ఫ్యాన్. అంటే మా ఇంట్లోనే ఇలా రకరకాల ఫ్యాన్స్ ఉన్నారు. ఇక నా విషయానికి వస్తే నాకు ఎలా అంటే కృష్ణ గారి ఫ్యాన్, ఎందుకంటే నాన్నగారి నుంచి వచ్చింది. అలాగే అమ్మగారి నుంచి వచ్చిన చిరంజీవి గారి ఫ్యాన్. ఈ రెండు ముఖ్యంగా ఉంటాయి. తర్వాత కృష్ణ గారి అబ్బాయి కాబట్టి మహేష్ బాబు గారి ఫ్యాన్. నేను వీళ్ళ ముగ్గురిని ఎక్కువగా లైక్ చేస్తూ ఉంటాను. అయితే నా మైండ్ సెట్ ఏంటంటే నేను అభిమానించే హీరోలతో పాటు ఇతర హీరోలను కూడా గౌరవిస్తాను, రెస్పెక్ట్ చేస్తాను. ఇది నాకు ఎలా అలవడిందంటే మా నాన్నగారు కృష్ణ గారి సినిమాలు బాగా చూసేవాళ్ళు, చెప్పేవాళ్ళు. మోసగాళ్ళకు మోసగాడు సినిమా టైంలో తను స్కూల్ చదివేటువంటి వయసు అనమాట. అప్పుడు ఇంట్లో తెలియకుండా ఆయన ఇక్కడ బాలాజీ నగర్, గీతానగర్ కట్ట కృష్ణలంక, అక్కడ పశువుల ఆసుపత్రి వంతులు కట్టలేదు అప్పట్లో 70s. ఆ టైంలో పడవలు ఉండే అనమాట. కృష్ణానదికి అటువైపు అంటే బందర్ రోడ్డుకి వెళ్ళాలంటే పడవలు ఉండే. అప్పట్లో ఊర్వశిలో ఆడింది అని చెప్తారు మా నాన్నగారు, నాకు తెలియదు. అలాగే ఈత కొట్టుకుంటా వెళ్ళిపోయి సినిమా ఫస్ట్ షోకి టికెట్లు దొరకకపోతే సెకండ్ షో చూసి నైట్ అర్ధరాత్రి ఎప్పుడో వస్తే ఆ తర్వాత మా తాతగారు రెడీగా కర్ర పట్టుకుని ఉండి దెబ్బలు కొట్టడం, ఇవన్నీ మా నాన్నగారు చెప్తుంటారు. అయితే మా నాన్నగారు కృష్ణ గారి సినిమాలు ఎలా చూస్తారో రామారావు గారి సినిమాలు, నాగేశ్వర గారి సినిమాలు, సోహన్ బాబు గారి సినిమాలు, కృష్ణరాజు గారి సినిమాలు, ఇలా పాత హీరోల సినిమాలు అన్నీ కూడా చూస్తూ ఆయన ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అంటే మంచి మోరల్ విలువలు, కుటుంబ కథా చిత్రాలను ఎక్కువగా చూస్తుంటారు. అవి మాకు క్యాసెట్లు కూడా వేసి చూపించేవాళ్ళు. ఎప్పుడో పాత సినిమాలు, రామారావు గారి సినిమాలు ఒకసారి నిర్దోషి VCD అది ప్లేయర్ తీసుకొచ్చి నిర్దోషి క్యాసెట్ ఒకటి, సోహన్ బాబు గారిది దేవుడు చేసిన పెళ్లి, ఇలాగా అంటే అప్పట్లో పాత సినిమాలు, సంపూర్ణ రామాయణం, మంచి మంచి సినిమాలన్నీ కూడా తీసుకొచ్చి చూపించేవాళ్ళు. తర్వాత దూరదర్శన్లో వచ్చినప్పుడు, ఆ తర్వాత ఈటీవీ, ఈ సిటీ కేబుల్ ఇవన్నీ వచ్చినప్పుడు కూడా ఆ ఓల్డ్ సినిమాలు వస్తే ఆయన కూర్చుని చూస్తే నేను ఆయనతో పాటు కూర్చుని చూసేవాడిని. ఆ సినిమా అయ్యే వరకు చూసేవాడిని. ఎందుకో మా నాన్నగారు ఎంజాయ్ చేస్తుంటే, మా నాన్నగారు సంతోషపడుతుంటే నాకు సంతోషం అనిపించేది. యాక్చువల్గా నేను 1984లో పుట్టాను. అంటే నాకు వచ్చేపాటికి 15 years అవుతుంది కదా. 84 అంటే 98, 97, 99 ఆ టైంలోకి వచ్చేప్పటికి నేను కొంచెం 14-15 ఆ టైం అనమాట. ఆ ఏజ్లో అప్పటికి చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు, ఇంకా శ్రీకాంత్ గారు, జగపతి బాబు గారు, ఈ వీళ్ళ హవా ఉంది. అప్పటికి కృష్ణ గారిది, రాజ్కుమార్తో మహేష్ బాబు గారు కూడా వచ్చేసారు 99లో. కానీ మా నాన్నగారి మీద ఉన్న ఇష్టం నాకు ఎలా ప్రభావితం చేసిందంటే, ఒక పక్క మా అమ్మగారు చూసేటువంటి చిరంజీవి గారి సినిమాలు అవి చూస్తూ, కృష్ణ గారి సినిమాలు చూస్తూ, అంత పాత సినిమాలకి ఎక్కువ నేను అడిక్ట్ అయిపోయాను అనమాట. సో అందుకే ఇప్పటికి కూడా పాత సినిమాలు ఎక్కువ చూడడానికి ప్రభావం చేసింది ఏంటంటే మా నాన్నగారు. నా వయసులో చూడాల్సిన సినిమాల కన్నా కూడా ఆ ముందు సినిమాలు ఎక్కువగా చూసేవాళ్ళు. అప్పుడు టీవీలో వచ్చినవన్నీ కూడా పాత సినిమాలు ఎక్కువ చూసేవాళ్ళు. దూరదర్శన్లో ఎక్కువ ఓల్డ్ పిక్చర్సే వేసేవాళ్ళు కదా, అవన్నీ కూడా చూసేవాడిని. నాకు చాలా ఇష్టం పాత యాక్టర్లు అంటే, పాత నటులు అంటే. ఎస్వి రంగారావు గారి నటన కానీ, అలాగే మిక్కిలినేని గారు, ధూళిపాల గారు, సిఎస్ఆర్ ఆంజనేయులు గారు, గుమ్మడి వెంకటేశ్వరరావు గారు, ప్రభాకర్ రెడ్డి గారు, రాజనాల్ గారు, ఎంతోమంది మహానటులు, సూర్యకాంతం గారు, యాలింగ్ గారు, అమరారెడ్డి గారు, రాజ్బాబు గారు, మహానటులు, షావుకారి జానకి గారు, ఇలా పాత యాక్టర్స్, పాత నటులు అందరూ కూడా నాకు తెలుసు. ఇప్పుడు కొత్త వాళ్ళైతే నాకు ఇప్పుడు ఈ జనరేషన్లో ఇప్పుడైతే అసలు నేను సినిమాలు చూడట్లేదు, తక్కువ. మంచి సినిమాలు ఏమైనా వచ్చినాయి, బాగున్నాయి, కొంచెం అంటే హార్ట్కి టచ్ అయ్యే సినిమాలు అయితేనే నేను చూస్తాను. కొద్దిగా బాగుండాలి, కొంచెం అంటే వల్గర్గా ఉండకూడదు, బాగా కొంచెం మోరల్ సబ్జెక్ట్స్ ఉండి కొంచెం అంటే నేను పాత సినిమాలు ఎందుకు చూస్తానంటే కొన్ని సన్నివేశాల్లో ఆటోమేటిక్గా కళ్ళల్లో నీరు వచ్చేస్తూ ఉంటుంది. సెంటిమెంట్ సీన్స్ అంటే మరీ ఏడ్చి పెడబొబ్బలు పెట్టి అలాంటివి కాదు. మన నిత్య జీవితంలో మన ఇళ్లల్లో జరిగేటువంటి సిచ్యువేషన్సే అక్కడ సినిమాలో కనిపించినప్పుడు ఆ పర్టికులర్ ఆ డైలాగ్స్కి ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోయి కన్నీళ్ళు వస్తూ ఉంటాయి. అలా కృష్ణ గారి సినిమాలు, సోహన్ బాబు గారి సినిమాలు బాగా ఎక్కువగా టచ్ చేస్తూ ఉంటాయి అన్నమాట.
రామారావు గారి పౌరాణిక సినిమాలు, నాగేశ్వర గారి సాంఘిక సినిమాల్లో మంచి సబ్జెక్ట్స్ ఉన్న సినిమాలు అవన్నీ కూడా అవి కూడా అన్నీ చూసాను అనమాట. గుండమ్మ కథ అయితే మా పిల్లలు కూడా చూస్తారు ఇప్పటికీ. అలా పాత సినిమాలు అంటే బాగా ఇష్టం. తర్వాత మేము వయసులోకి వచ్చిన తర్వాత చిరంజీవి గారి సినిమాలు, బాలకృష్ణ గారి సినిమాలు, వెంకటేష్ గారి సినిమాలు, నాగార్జున గారి, జగపతి బాబు, శ్రీకాంత్, వడ్డే నవీన్, ఈ సినిమాలన్నీ కూడా చూసేసాం. నేను ఇవన్నీ చెప్పేది ఏంటంటే, కృష్ణ గారు అంటే నాకు అంత ఇష్టం రావడానికి కారణం మెయిన్ మా నాన్నగారు. ఆయన మా నుంచి దూరం అయ్యి వెళ్ళిపోయినా సరే ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతున్నాను నేను. ఆ సబ్జెక్ట్స్ చూస్తున్నప్పుడు, ఆ సినిమాలు చూస్తున్నప్పుడు మా నాన్నగారు గుర్తు వస్తుంటారు. ఆయనతో కలిసి చూసినప్పుడు సీన్స్ మళ్ళీ ఇప్పుడు నేను చూస్తున్నప్పుడు అవన్నీ కూడా గుర్తు వస్తాయి. చాలా ఆనందపడుతూ ఉంటాను అనమాట. నేను అది సెంటిమెంట్గా ఫీల్ అవుతాను అనమాట. సో 84లో పుట్టిన నేను ఇప్పుడు నాకు ఇది 2026 కాబట్టి రేపు 4వ తారీఖు వస్తే 42 వస్తాయా, కంప్లీట్ అవుతాయి అనుకుంటా. అతి తక్కువ వయసు ఉన్న కృష్ణ గారి ఫ్యాన్స్లో నేను కూడా ఉంటాను అనమాట. అంటే ఎందుకంటే కృష్ణ గారి ఫ్యాన్స్ ఏజ్ ఇప్పుడు 50, 60, 70, 80 అలా ఉంటారు. ఆయన ఇప్పటి మనిషి కాదు కదా, 65 నుంచి మూవీస్ చేస్తూ వచ్చారు కాబట్టి ఆయనకి చాలా పెద్ద ఫ్యాన్స్ అసోసియేషన్లు పెద్దవి ఉన్నాయి, సర్కిల్ పెద్దవి ఉన్నాయి. సో మనం చిన్నవాళ్ళం అంటే నాకన్నా నేను 84లో పుట్టినప్పుడు మంచి సినిమాలు అప్పుడు ఈ అగ్నిపర్వతం ఆ టైంలో వచ్చినవి కదా, 84, 85, 86 సింహాసనం ఇవన్నీ కూడా. కిరాయి గోటికాడ అయితే ముందే వచ్చినట్టుంది 83లో. సో అప్పుడు పుట్టే నేను. అయినా సరే నాకు కృష్ణ గారు అంటే ఇప్పటికీ చాలా అభిమానం, పిచ్చ అభిమానం అనమాట. అలాగే వేరే హీరోలను ఎప్పుడు కూడా నేను ద్వేషించినట్లుగా నా పోస్టులు ఉండదు. నేను ద్వేషించను, ఎందుకంటే అందరూ గొప్ప వాళ్ళే. కృష్ణ గారి పైన అభిమానం పెరగడానికి కారణం ఇది. తర్వాత కృష్ణ గారి అబ్బాయి మహేష్ బాబు కాబట్టి ఆటోమేటిక్గా కొన్ని ఆ లుక్స్ కావచ్చు, ఆ కట్స్ కావచ్చు, మహేష్ బాబులో కూడా కృష్ణ గారిని చూసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటాం. ఆయన సినిమాలు కూడా ఎక్కువ, మహేష్ బాబు గారి సినిమాలు ఎక్కువ చూశాను. ఒక్కడి సినిమా 30 సార్లు చూశాను థియేటర్లో. పోకిరి సినిమా కూడా అంతే. అట్లా ఫ్లాప్ అయిన సినిమా కూడా మహేష్ బాబు సినిమాలు నేను 3 సార్లు మినిమం చూసేవాడిని. ఏది బాబీ లాంటి సినిమా కూడా. సో అంత అభిమానం అనమాట కృష్ణ గారు అంటే, మహేష్ బాబు అంటే. అలాగే ఇటు పక్కన చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళ సినిమాలు కూడా చూస్తూ ఉంటాను. ఒక రవ్వ ఏంటంటే మనకి ఇటు కృష్ణ గారు, మహేష్ బాబు అనేది ఎక్కువ ఇటు ఉంటుంది పర్సంటేజ్, ఇటు కూడా ఉంటుంది, కాకపోతే తక్కువ కొంచెం. ద్వేషం అయితే ఏ హీరో మీద లేదండి నాకు. ఏ హీరో మీద ద్వేషం లేదు. అందరూ గొప్ప నట్లే అని భావిస్తూ ఉంటాను. పాజిటివ్ మైండ్ సెట్తో ఉంటాను. సో కృష్ణ గారి పైన నాకు అభిమానం రావటానికి మా నాన్నగారి ఇన్ఫ్లుయెన్స్ అనమాట. సో నేను నా వయసుకి మించి మా నాన్నగారి ఆ వయసుకిలో ఉన్నటువంటి నటుల్ని అభిమానించడం అనేది నేను మా నాన్నగారిని ఎంత ప్రేమిస్తున్నాను అనేదానికి నిదర్శనం అనమాట. నాకు ఇది ఎప్పుడు కూడా తృప్తిగా ఉంటుంది. సో నా పోస్టులు అందుకే ఎక్కువగా కృష్ణ గారి పోస్టులు వస్తాయి. ఇది హార్ట్ఫుల్గా వచ్చింది. ఇదేదో కావాలని కల్పితంగా ఏదో మన వ్యూస్ కోసమో ఏదో ఇది చేయటమో కాదు. గుండెల్లో ఉంటేనే మనకి పొగుడుకు వస్తూ ఉంటాయి అభిమానం అనేది. సో అట్లా నాకు ఇప్పటికి కూడా నేను కృష్ణ గారి సినిమాలు చెప్పాను కదా, 1 నుంచి మొదలుపెట్టి చూస్తూ వస్తున్నాను. తేనె మనసుల దగ్గర నుంచి చూస్తున్నాను. మధ్యలో కొన్ని సినిమాలు యూట్యూబ్లో అవైలబుల్ లేవన్నమాట. ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చానంటే కరెక్ట్గా నిన్న గాజుల కృష్ణయ్య సినిమా చూశాను. ఇవాళ పాడి పంటల సినిమా ఆల్రెడీ రీసెంట్గా చూశాను, 118వ సినిమా. తర్వాత రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ సినిమా. అందులో ముత్తయ్యగా మారుతారు, క్రిస్టియన్ బ్రాహ్మణ్గా మారుతారు అనమాట. జగ్గి గారి దగ్గర వాళ్ళ ఇంట్లో వర్క్ చేస్తారు. ముందు హోటల్లో చేసి బయటికి ఏంటేస్తే మళ్ళీ తర్వాత వాళ్ళ జయప్రద గారికి ట్యూషన్ చెప్తూ వస్తారు. సో అది సగంలో ఉన్నానమాట రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్. ఒక పక్కన రామారావు గారి సినిమాలు కూడా నేను కంటిన్యూగా స్టార్టింగ్ మన దేశం సినిమా దగ్గర నుంచి ఒక అగ్గిరాముడు వరకు చూశాను, 20 ఫిలిమ్స్. ఒక పక్కన అటు నాగేశ్వర గారి సినిమాలు కూడా స్టార్టింగ్ నుంచి చూస్తున్నాను, ఇటు సోమబాబు గారి సినిమాలు, ఇలా బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నాను అన్నమాట పాత హీరోల సినిమాలు. ఎందుకంటే నాకు ఆ సబ్జెక్టులు అవన్నీ కూడా నాకు చాలా ఇష్టం. సో ఇదన్నమాట ఇది విషయం. ఓకేనా, బాయ్.